హర్షిని. హాయ్ హర్షిని. నమస్తే సార్. బాగున్నారా? బాగున్నాను సార్. ఏం పాట పాడుతున్నారు? ఒక బృందావనం సార్. ఒక బృందావనం సార్. అది పాట పేరా? అవును సార్. పాట పేరు ఒక బృందావనం సార్. కాదు సార్, ఒక బృందావనం. సినిమా ఘర్షణ. మణిరత్నం గారి సినిమా. అవును సార్. ఘర్షణ. హీరోయిన్ ఎవరు? ఈ పాటకి నిరోష గారు. మ్యూజిక్ ఎవరు? ఇళయరాజా గారు. రాసిన వారు? రాజశ్రీ గారు. ఇంకా దాని తర్వాత ఇంకా వాణి జయరాం గారు. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఒక బృందావనం సోయగం ఇద కోలాహలం క్షణక్షణం ఒకే స్వరం సాగేను తీయగా ఒకే సుఖం విరిసేను హాయిగా ఒక బృందావనం సోయగం. సంధివేళ జాబిలి నా గీతమాలామని నా పలుకుతేనె కవితలే నా కులుకు చిలక పలుకులే నీ కన్న కలలు నీడనందనం నాలోని వయసు ముగ్ధ మోహనం ఒకే స్వరం సాగేను తీయగా ఒకే సుఖం విరిసేను హాయిగా ఒక బృందావనం సోయగం. మనసు పడిన వెంటనే ఓ ఇంద్రధనుసు పొందునే ఈ వెండి మేఘమాలనే నా పట్టు పరుపు చేయనే నిసాగు బాట చాచి పూలే నాకింక సాటి పోటీ లేదులే ఒకే స్వరం సాగేను తీయగా ఒకే సుఖం విరిసేను హాయిగా ఒక బృందావనం సోయగం. ఒకే స్వరం సాగేను తీయగా ఒకే సుఖం విరిసేను హాయిగా ఒక బృందావనం సోయగం. ధన్యవాదాలు. ఆ లైన్ ఏంటి చెప్పు? అదేంటి చలేసిందా?
లేదు సార్. ఎలా అదెలా ఒకసారి అది పాడు. వణుకు వస్తుంది కదా సార్. ఉనికి వస్తుందా? పాటలు ఉందా అలాగా? ఉంది. స్విమ్మింగ్ వల్ల అనుకుంటా, నీళ్లు బాగా చల్లగా ఉంటాయి అనుకుంటా. నాకు విన్న గుర్తులేదు కానీ ఉంటుందేమో. నువ్వు చెప్తే కరెక్ట్గానే ఉంటుందేమో. ఇప్పుడు గురుగారు ఏమంటారో చూద్దాం. గురుగారు. హర్షిని సార్. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. కొమ్మ ఉయ్యాల నువ్వే కదా పాడావు. అవును సార్. అది ఎంత అందంగా పాడావో ఇది కూడా అంతే అద్భుతంగా పాడావు. థ్యాంక్ యూ సార్. అంటే రెండు పార్శ్వాలు, ఆ పార్శ్వంలో ఎంతగా నీ ప్రతిభను కనపరిచావో ఇక్కడ కూడా అంతే అద్భుతంగా కనపరిచావు. థ్యాంక్ యూ సార్. పూర్తిగా నీకు నా అభినందనలు. చాలా మంచి భవిష్యత్తు ఉంది, అది ఒక్కటే మాట చెప్పగలను. ముఖ్యంగా ఈ పాటకు సంబంధించి కృష్ణన్న బృందం అందరికీ జోహార్లు. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఇళయరాజా గారు పాట అనగానే పాటగా ఉండకుండా ఒక నేపథ్యం కూడా గుర్తొస్తుంటుంది. ఇప్పుడు అందాలలో అహో మహోదయ అనే పాట వినగానే ఒక మంచు నేపథ్యం గుర్తొస్తుంది. సుందరి నీవే నేనంట అది వినగానే ఒక యుద్ధ నేపథ్యం గుర్తొస్తుంది. అట్లాగే బృందావనం ఈ పాట వినగానే ఒక మోహానికి సంబంధించిన నేపథ్యం. కన్యాకుమారి కనబడదా దారి అంటే ఒక మైకానికి సంబంధించిన నేపథ్యం. ప్రియతమా నా హృదయమా ఒక నిస్సహాయతకు సంబంధించిన నేపథ్యం మనకు కనబడుతుంటుంది కళ్ళ ముందు. అలాంటి పాటలు మళ్ళీ ఒక్కసారి మీరు పునఃసృష్టించడం అన్నది మీకు మనస్ఫూర్తిగా అభినందనలు. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. హౌ టు నేమ్ ఇట్ అని ఇళయరాజా గారి ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్లో స్టడీ ఫర్ వయలిన్, ఇంకోటి యూ కాంట్ బి ఫ్రీ, తర్వాత హౌ టు నేమ్ ఇట్ అనే ట్రాక్లో 7 నిమిషాల ట్రాక్ ఉంటుంది. మొత్తం వింటే కాలాన్ని సృష్టించారు ఇళయరాజా గారు. ఉదయం నుంచి సాయంత్రం అర్ధరాత్రి వరకు సమయ రాగాల నుండి మన కాలం మొత్తం మన కళ్ళ ముందు కనబడుతూ ఉంటుంది. ఉదయం నుంచి రాత్రి వరకు కాలాన్ని సృష్టించారు ఇళయరాజా గారు సంగీతంతో. ఒక్కసారి వినండి, అది అంత అద్భుతం. అలాంటి వాళ్ళ పాటలు మనం పాడుకుంటూ ఆనందాన్ని పొందుతున్నామంటే అంతకంటే ఈ జీవితానికి అదృష్టం మరొకటి లేదు. థ్యాంక్ యూ గురుగారు. సునీత గారు. ఎంత అందమైన పాట కదా, ఎంత బాగుంటుందో. థ్యాంక్ యూ. నువ్వు బాగా పాడు. థ్యాంక్ యూ. వాణి జయరాం గారు క్లాసికల్ పాడడానికి సుప్రసిద్ధ విద్వాంసురాలు ఆవిడ. అంటే ఇప్పుడు స్వాతి కిరణం కానీ అంతకుముందు పాటలన్నీ కూడా కొంచెం క్లాసికల్ బేస్డ్ ఉన్నటువంటి పాటలను పాడించడానికి ప్రిఫర్డ్ సింగర్ ఎవరు అంటే ఆ కాలంలో వాణి జయరాం గారు ప్రముఖంగా ఆ పేరు వినిపించేది. ఆవిడ్ని తీసుకొచ్చి ఇళయరాజా గారు ఒక ప్రయోగంగా, నిజంగా ప్రయోగాత్మకమే. సో మోహాన్ని అన్న విశ్లేషణ చేశారు కదా బోస్ గారు. సో అటువంటిది గాత్రధర్మం ఉన్నటువంటి ఒక గాయని గాత్రంలో పలికించడం అనేది చాలా ఫ్రెష్గా అనిపించింది ఆ టైంలో. అండ్ నాకు మళ్ళీ ఇలాంటి పాటగా అనిపించిన పాట ఏది అంటే మనోహర, బాంబే జయశ్రీ గారు చేత పాడించారు కదా. అది ఎంత మ్యూజిక్ డైరెక్టర్ ఎంత తెలివి ఉండాలి, అసలు సమయస్ఫూర్తి ఎంత ఉండాలి, ఏ పాట ఏ గాయని చేత పాడించాలి, అది ఇంత సూపర్ హిట్ అవుతుందని ఆయనకి ఆ టైంలో డెఫినెట్గా తెలిసే ఉంటుంది. ఐఎమ్ ష్యూర్ అబౌట్ దాట్. అండ్ నువ్వు శృతి మీద కొంచెం ఎక్కువ దృష్టి పెట్టాలి నాన్న. ఒక బృందావనం, అది చాలా బాగా పాడావు, అసలు పర్ఫెక్ట్గా ఉంది. చరణాలు వచ్చేసరికి కొంచెం అటుగా అవుతుంది. సో అది ఎందుకను చరణ్ గారు ఎక్కడైతే ఏం చలేసిందా అన్నారే, ఒకే స్వరం సాగేను తీయగా, అది ఏదో అన్నావు కదా, సూపర్. అది హాయిగా ఒక బృందావనం, ఆ విబ్రటో కూడా చాలా 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 బాగుంది. కొన్ని అద్భుతంగా ఉన్నాయి, కొన్ని సాధన చేస్తే ఇంకా అద్భుతంగా పలికించగలుగుతావు. థ్యాంక్ యూ మ్యామ్. విజయప్రకాష్ గారు. హర్షిని సార్. నేను హర్షిని అబ్జర్వ్ చేస్తూ ఉంటా. అన్ అమేజింగ్ క్వాలిటీ అబౌట్ హర్షిని అంటే ఎవరు ఏ పాట పాడుతున్నా తను షీల్ బి సింగింగ్ దట్ సాంగ్. హిమాంగి ఏదో పాట పాడుతుంటే హిమాంగితో అది పాడుతూ ఉంటుంది. అందరూ ఏ పాటలు పాడితే ఆ పాటలు తనకు తెలుసు. పాత పాటలు కానీ కొత్త పాటలు కానీ. అఫ్ కోర్స్ వాళ్ళ ఇంట్లో ఆర్కెస్ట్రా కల్చర్ ఉంది కాబట్టి ఇంట్లో కూడా ప్రాక్టీసెస్ అవుతూ ఉంటుందేమో, బహుశా అలా కూడా వినుంటుంది. కానీ హర్ ఇంట్రెస్ట్ ఇన్ మ్యూజిక్ ఈజ్ సో ఎవిడెంట్. తను ఈ పాట కూడా పాడేటప్పుడు అంత ఇన్వాల్వ్ అయిపోతుంది. అండ్ షీఈస్ జస్ట్ లుకింగ్ ఎట్ ఎవ్రీ వన్.
ఇందాక హంసిని పాడేటప్పుడు కూడా ఆకాశంలో అసలు హరివిల్లు కూడా తను ఫుల్ సాంగ్ ఫుల్ సాంగ్ పాడింది డాన్స్ తో పాటు. డాన్స్ తో పాటు షిల్ బి పర్ఫార్మింగ్, ఇలా డాన్స్ చేస్తూ ఉంటుంది. నిన్ను ఎవరు చూడటం లేదనుకుంటున్నావా? అందరూ చూస్తున్నారు, మిమ్మల్ని అందరినీ వాచ్ చేస్తున్నారు. రాస్కల్స్, జాగ్రత్తగా ఉండాలి. జడ్జెస్ అందరినీ నోట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ పాడడం మటుకు మార్క్స్ కాదు, అక్కడ మీరు చేసే అల్లరికి కూడా మార్క్స్ వేస్తున్నారు. నోట్ ద పాయింట్. అది ఎలాంటి ఒక గొప్ప ఒక సంస్కారం. అండ్ ఈ పాట కూడా అంత బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. నీ ఇన్వాల్వ్మెంట్ ఈజ్ వాట్ ఇన్స్పైర్స్ మీ. నీ ఇన్వాల్వ్మెంట్ చూస్తుంటే అబ్బా ఎలా ఇన్వాల్వ్ అయింది ఈ పిల్ల ఈ పాట పాడేటప్పుడు, ఈ వయసులో ఇలా ఇన్వాల్వ్ అయిందంటే ఇంకా 5-6 years తర్వాత ఎలా ఈ పిల్ల పాడుతుంది, ఎలా పర్ఫామ్ చేస్తుందని నేను ఇమాజిన్ చేసుకుంటేనే ఇట్ ఈస్ సో ఇన్స్పైరింగ్. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ ఆ సస్టైన్ చాలా కష్టం. సునీత గారు చెప్పినట్టు నువ్వు ఫుల్ లాస్ట్ బార్ దాకా సస్టైన్ చేసావు. నీవు కంప్లీట్ చేస్తావు కదా. దట్ ఈస్ వేర్ వి సీ యువర్ లెర్నింగ్ కెపబిలిటీస్. అంటే ఊరికేదో నేర్చుకో, ఆఖరి లైన్ వదిలేద్దాం, దాన్ని నెక్స్ట్ లైన్ పట్టుకుందాం అని లేకుండా అక్కడున్న ప్రతి స్వరాన్ని నువ్వు ఒక ఫ్యామిలీ మెంబర్లా ట్రీట్ చేస్తావు కదా. ఈ పాట నువ్వు పాడుతుంటే గత సీజన్ పాడుతా తీయగా విన్నర్ గాయత్రీదేవి కూడా ఈ పాట పాడింది, చాలా బాగా పాడింది ఈ మన కార్యక్రమంలో. అది నాకు గుర్తుకొచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్. ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ జడ్జెస్. హర్షిని గురించి ఒక విషయం చెప్పాలంటే, తను ఇక్కడికి వచ్చి ఉట్టి సింగర్ లాగా కాకుండా షీ ఎంజాయ్స్ ద మ్యూజిక్. తను ప్రతి పాటను ఎంజాయ్ చేస్తుంది. ఇట్స్ అ వెరీ గుడ్ ట్రేట్. సంగీతాన్ని ఎంజాయ్ చేయడం అనేది, ఎవరు ఏం పాడినా కూడా దాన్ని అలా ఎంజాయ్ చేస్తూ వాళ్ళకి అప్రిషియేట్ చేస్తుందో లేదో అది తర్వాత ఫ్యూచర్లో. నా ఈ ట్రేట్ నేను ఎక్కడ చూశానంటే, చాలా ముఖ్యంగా ఎంఎస్ విశ్వనాథన్ గారు. ఆయన ఎవరు మ్యూజిక్ చేసినా, ఇళయరాజా గారు చేసినా, ఆఖరికి ఏఆర్ రెహమాన్, హారిస్ జయరాజ్ వీళ్ళు పాటలు కూడా ఆయన ఎక్కడైనా వింటే ఇమీడియట్గా ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడేవారట. ఎంత బాగా చేసావయ్యా మ్యూజిక్, చాలా బాగుంది, చాలా బాగా చేస్తున్నావు మ్యూజిక్ అని అంత ఎంకరేజ్ చేసేవారంట ఆయన. అలాగే నాన్నగారికి ఫోన్ చేసి ఎవరి పాట అయినా కూడా సరే, చాలా బాగా పాడేవరా, అది ఏ భాష అయినా, అది హిందీ అయినా, తెలుగు అయినా, కన్నడ అయినా, ఆయన వినేవారు. ప్రత్యేకంగా ఆయన ఆ పాటలు విని ఆ మ్యూజిక్ డైరెక్టర్ గానో, లిరిక్ రైటర్ కానీ, సింగర్ కానీ వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడి వాళ్ళని యాక్చువల్గా అంతా ఎంకరేజ్ చేసేవారు. అది ఆ ట్రైట్ నేను హర్షిన్లో చూస్తున్నాను. అది తను ఫ్యామిలీలో అది ఒక ఆర్టిస్ట్గా ఉన్నదాని వల్ల ఐ థింక్ దట్ ట్రైట్ ఇస్ దేర్. అండ్ అది బాగా ఎంకరేజ్ చేయి, మిగతా సింగర్స్ని కూడా నువ్వు బాగా హెల్ప్ చేయి. నీకు ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా మంచి సింగర్సే. కీర్తన, హిమాంగ్ అక్కయ్య, తన్వి, మంజుల, హింసిని, వీళ్ళందరూ కూడా మంచి సింగర్స్. వాళ్ళకి నువ్వు టిప్స్ ఇవ్వచ్చు, ఇలా పాడు అలా పాడు అని కూడా నువ్వు ఇవ్వచ్చు. ఓకే, అలా చేయండి. ఓకే, అందరూ ఒకళ్ళనొకళ్ళు అలా హెల్ప్ చేసుకోవాలి. ఓకే. ఓకే. స్విమ్మింగ్ చేసావు ఎప్పుడైనా నువ్వు? స్విమ్మింగ్ చేయలేదా? స్విమ్మింగ్ చేయకుండా ఈ పాట ఎంత బాగా పాడావా? వాణిజయరామ్ గారు ఈ పాట స్విమ్మింగ్ చేస్తూ పాడారట. అందుకే ఆ శివరింగ్. అరే నిజంగా ఒక్క స్పందన లేదు, ఒక రియాక్షన్ లేదు, ఒక కథ లేదు, ఒక మాట లేదు.